సమ్మర్ ఇన్సైట్స్కి స్వాగతం. మిత్రులారా, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ని కూడా నొక్కండి. భారత్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా చాలా శాంతియుతంగా ఉండే దేశం. పాకిస్తాన్ మనపైన ఎన్ని దాడులు చేసినప్పటికీ, ఎన్నిసార్లు ఉగ్రదాడులు చేసినప్పటికీ మనం చాలా శాంతితోనే వ్యవహరిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో కూడా ఉగ్రవాదుల పైన మాత్రమే దాడి చేశాం. దానికి ప్రతిదాడిగా పాకిస్తాన్ మన పైన మిసైల్స్ వేస్తే వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ని ధ్వంసం చేశాం. ఇళ్ల పైన దాడి చేయడం కానీ, ప్రజలకు హాని చేయడం కానీ చేయలేదు. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి ఉగ్రవాదులని భారతదేశంపైకి తోలుతోంది. ప్రతి ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉన్నది అనేది ప్రపంచానికి తెలుసు, అందులో ముఖ్యంగా అమెరికాకి తెలుసు. ఎందుకు అంటే అమెరికా బిన్ లాడెన్ని పట్టుకుంది పాకిస్తాన్లోని అబుటాబాద్లో. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది అనేది అమెరికాకి ఖచ్చితంగా తెలుసు. మరి అమెరికా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ దానికి ఎందుకు సహకారాన్ని అందిస్తోంది? ఇది ముఖ్యమైన ప్రశ్న. మనం గమనిస్తే అమెరికా ఏం చెప్పిందంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఆశ్రయం ఇస్తోంది అని అమెరికానే చెప్తోంది. తాలిబాన్లకి స్థావరం ఇచ్చింది అనేది కూడా అమెరికానే చెప్తోంది. మరి అమెరికా పాకిస్తాన్కి డబ్బులు ఇస్తూ దాన్ని తన మిత్ర దేశంగా ఎందుకు చెప్పుకుంటోంది? డబ్బులు ఇస్తోంది, ఆయుధాలని కూడా అమెరికా ఇస్తోంది. F-16 విమానాలు అమెరికాలో తయారైనవి పాకిస్తాన్కి ఇచ్చారు. F-16 విమానాలని భారత్ పైన వాడకూడదు అనేది అందులో ముఖ్యమైన క్లాస్. ఇప్పుడు మనం భారత్ నుండి కాకుండా అమెరికా వైపు నుండి ఆలోచిద్దాం. పాకిస్తాన్ యొక్క జియో పొలిటికల్ స్థానం ఎక్కడుంది అంటే ఇది ఇండియాకి, చైనాకి, ఆఫ్ఘనిస్తాన్కి కరెక్ట్గా మధ్యలో ఉండే దేశం. మిలిటరీ నిఘాగా కూడా చాలా విలువైన దేశం. అంటే ఈ స్థానం అమెరికా యొక్క మిలిటరీ విభాగానికి అటు చైనాతో కానీ, ఆఫ్ఘనిస్తాన్తో కానీ, ఇటు ఇండియాతో కానీ ఒకవేళ పోరాటం చేయాల్సి వస్తే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మాత్రమే అమెరికా మనకి సపోర్ట్ చేసింది. కానీ ఇంతకుముందు జరిగిన అన్ని యుద్ధాల్లో కూడా అమెరికా పాకిస్తాన్నే సపోర్ట్ చేసింది. దానికి ఉదాహరణగా నేను పోయిన వీడియోలో చెప్పాను ఏంటంటే, మనము కార్గిల్ వార్లో వాళ్ళ జీపీఎస్ని వాడుకుంటామంటే అమెరికా మనకి జీపీఎస్ని ఇవ్వలేదు. ఎందుకంటే రెండో విషయానికి వస్తే టెర్రరిజాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ అమెరికా యొక్క భాగస్వామి. ఎందుకంటే 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్ని కూల్చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయడానికి అమెరికాకి పాకిస్తాన్ని సవరంగా తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేసింది. అలాగే పాకిస్తాన్ని తను ఫ్యూయల్ రిఫిల్లింగ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రిని పెట్టడానికి కూడా పాకిస్తాన్ యొక్క సహాయాన్ని తీసుకుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉంది కాబట్టి. మూడవది వచ్చేసేసి చైనాని ఇరుక్కున పెట్టడానికి వ్యూహం. ఎందుకంటే పాకిస్తాన్ని ఒకవేళ అమెరికా పూర్తిగా వదిలేస్తే అది చైనాకి దగ్గర అవుతుంది. ఒకప్పుడు రష్యాకి అమెరికాకి మధ్యలో ఒక పొలిటికల్ వార్ ఉండేది. అంటే ప్రపంచాన్ని ఏలే దేశం ఏది అనేది ప్రపంచంలో పెద్దన్నలాగా ఉండడానికి, మధ్యవర్తిలాగా, ఒక పెద్ద మనిషిలాగా ఉండడానికి రెండు దేశాలు కొట్టుకునేవి పరస్పరంగా. ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా ఆక్రమించబోతోంది. ఇది అమెరికాకి అసలు ఇష్టం లేదు. కాబట్టి చైనాని ఇరుకున పెట్టడానికి అమెరికా పాకిస్తాన్ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. అందుకే పాక్షిక సంబంధాలు అంటే పూర్తిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టుగా ఉండదు, పూర్తిగా పాకిస్తాన్ని విడిచిపెట్టినట్టుగా ఉండదు. మధ్యస్థంగా పాక్షికంగా అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టుగా చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా మానేస్తే అది చైనాకి దాసోహం అయిపోతుందని అమెరికా యొక్క భయం. నాలుగవ విషయం వచ్చేసరికి అణ్వాయుధాల యొక్క భయం. అండ్ పాకిస్తాన్
అణ్వాయుధాలు కలిగి ఉన్నదనేది అమెరికాకి తెలుసు. అలాగే అమెరికా యొక్క అణ్వాయుధాలు పాకిస్తాన్లో దాచారనేది కూడా ఒక మాట వినిపిస్తోంది. అది సోషల్ మీడియాలో అమెరికా యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్ పాకిస్తాన్లో దాచారు అన్నది గుసగుసలుగా వినిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా అమెరికా పాకిస్తాన్కి పాక్షికంగా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే మొన్నటి దాడుల్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడి జరగగానే అమెరికా యొక్క విమానాలు అక్కడికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎయిర్ బేస్ పైన దాడి జరిగింది. రష్యా విమానాలు, చైనా విమానాలు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్వో, ఫ్రాన్స్వో, జపాన్వో రాలేదు. అక్కడికి అమెరికా విమానాలు మాత్రమే వచ్చాయి. దీనికి ఆ గుసగుసలకి లింక్ ఏదో ఎక్కడో ఉన్నట్టుగా కొంచెం మనకి అనిపిస్తుంది. అన్నింటికన్నా అమెరికాకి భయపెట్టే విషయం ఏంటంటే భారత్ చాలా శక్తివంతమైన దేశం. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికా యొక్క మాట వినట్లేదు. అంటే పాకిస్తాన్ మన పైన ఉగ్రదాడి చేయగానే మనం పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నాం. ఇంతకు ముందులాగా వెళ్ళి అమెరికా దగ్గర వెళ్ళి బొరపట్టుకోవట్లేదు. అది అమెరికాకి సుతారం ఇష్టం లేదు. అంటే ఒక పెద్దన్న స్థానంలో అమెరికా ఉండాలి. మనం అమెరికాని వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. అమెరికా ఏదో పాకిస్తాన్ బుజ్జగించినట్టుగా మాటలు చెప్పాలి. సరేలే, ఈసారికి అయిపోయింది, ఏదో అయిపోయింది, నెక్స్ట్ టైం ఇది రాదు, మీ మీద ఉగ్రదాడి జరగదని చెప్పేసి మధ్యవర్తిత్వంగా అమెరికా చెప్పాలి. మళ్ళీ మనం అన్నీ మూసుకొని మన భారతదేశానికి వచ్చేయాలి. మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఉగ్రదాడి జరిగిన తర్వాత మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అయ్యేది మనం చూసాం. ఇప్పుడున్న కొంతమంది యువకులు చూసారో లేదో, అంటే 2014 తర్వాత పుట్టిన వాళ్ళు చూడలేదేమో కానీ, అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చూడలేదేమో కానీ, అంతకుముందు ఉన్న వాళ్ళు చూశారు. వాళ్ళకు ఒకవేళ ఊహ రాకముందు ఉంటే మేము చాలాసార్లు అమెరికా కాళ్ళు పట్టుకోవడం, ఏ విషయానికైనా అమెరికా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం అనేది మేము చూసాం. అది ఇప్పుడు జరగట్లేదు. కాబట్టి అమెరికాకు పెద్ద భయం. చైనాని అది పెద్దన్నలాగా మారకుండా అమెరికా నిరోధించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే భారత్ కూడా మళ్ళీ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందేమోనని అమెరికా ఒక భయం. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతోంది, న్యూ టెక్నాలజీ పరంగా కూడా భారత్ చాలా ఎదుగుతోంది. కొన్ని టెక్నాలజీలో భారత్ అమెరికాకే సపోర్ట్ చేసే స్థాయిలోకి వచ్చేసింది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన తర్వాత చంద్రయాన్ 3లో మనము టెస్ట్ చేయడానికి చంద్రుని పైన ఉన్న మట్టి నమూనా లాంటి మట్టి కావాలి అని మనం అడిగినప్పుడు అమెరికా ఇవ్వడానికి 1 కిలోకి దాదాపు $10,000 అడిగింది. $10,000 1 కిలోకి అడిగింది. కానీ మన సైంటిస్టులు అంతా ఎందుకు పే చేయాలని చెప్పేసి తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో అలాంటి మట్టి ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ ఇసుకని టెస్ట్ చేసి ఆ ఇసుకని తీసుకొచ్చి చంద్రయాన్ 3ని సక్సెస్ చేశారు. ఇది అమెరికాకి సుతారం ఇష్టం లేదు. మనం ఎప్పుడూ అమెరికా పైన ఆధారపడి ఉన్నాం. కాబట్టి అమెరికాకి భయం ఏంటంటే మళ్ళీ భారత్ ఎక్కడ పెరిగిపోతుందో, తన యొక్క ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో అనేది అమెరికా యొక్క భయం. కాబట్టి అటు భారత్తో స్నేహం నటిస్తూనే ఇటు పాకిస్తాన్కి పాక్షికంగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది అంతర్జాతీయ రాజకీయాల ఆట. ఇది దేశాల మధ్య వ్యూహాల యుద్ధం. ఇక్కడ నిజాయితీ కన్నా, నిజమైన స్నేహానికన్నా అవసరాలు మాత్రమే అతి ముఖ్యం. ఇది జియో పొలిటికల్ గేమ్ ఆఫ్ చెస్. ఒక రకంగా చెప్పాలంటే చెస్లో ఆడినట్టుగా అమెరికా పావులు కదుపుతోంది. ఇప్పుడున్న ప్రభుత్వం అమెరికా చెప్పు చేతుల్లో లేదు. అమెరికా ఊహించని స్టెప్పులు తీసుకుంటుంది. కాబట్టి అమెరికా భయపడుతోంది. అమెరికా ఎవరి పక్షాన ఉంది అనే ప్రశ్న కన్నా మన దేశం, మన భారతదేశం ఎంత బలంగా ఉంది అనేది ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.